కనుక ఈనాటి మానవుడు హృదయాన్ని ఏమాత్రము లెక్క చేయటం లేదు. Man today is not bothered of his heart. నోరు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. As is gifted with the tongue, he speaks as దాని he వల్లే likes. అనేక విధమైన బాధలకు గురి అవుతున్నాడు. He is put to suffering because of this. కన్నులు ఉన్నవి కదా అని ఇష్టం వచ్చినట్టుగా చూస్తున్నాడు. For the reason he has got eyes, he sees all. కనుకనే ఈ బ్యాడ్ దృష్టి వల్ల మనకు అనేక విధమైనటువంటి బ్యాడ్ సంకల్పాలు వస్తున్నాయి. Bad looks lead to bad thoughts. ఈ బ్యాడ్ థాట్స్ వల్ల బ్యాడ్ యాక్షన్ కూడా వస్తుండాలి. Bad thoughts will take you to bad ఈ బ్యాడ్ action. యాక్షన్ వల్ల బ్యాడ్ రిజల్ట్ కూడా మనకు ప్రాప్తిస్తుంది. The bad action gives you the bad results. కనుక ఈ యొక్క చెడ్డవన్నీ కూడా మనలో ప్రవేశించడానికి మూల కారణం ఏమిటి? What is the reason for all these bad qualities? సమ్యక్ దృష్టి లేకపోవటమే, The main cause is the absence సమ్యక్ of శ్రవణం good looks, లేకపోవటమే, absence of good సమ్యక్ audition, వాక్కు లేకపోవటమే, absence of good words, సమ్యక్ థాట్స్ లేకపోవటమే, absence of good సమ్యక్ thoughts, కర్మలు లేకపోవటమే. absence of good deeds. కనుకనే సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్. So Bhagavan says, see no evil, see what is good. టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్. Talk no evil, talk what is హియర్ good. నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్. Hear no evil, hear what is థింక్ good. నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్. Think no evil, think what is డూ good. నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్. Do no evil, do what is good. ఈ పంచదోషములను పరిహారం గావించుకునే నిమిత్తమై పంచేంద్రియములను మనం పవిత్రం చేసుకోవాలి. In order to make us free from the mistakes of the five senses, we should make them నీవు sacred జపములు, first. ధ్యానములు, యోగములు, యజ్ఞములు ఎన్ని చేసినప్పటికీ ఈ పంచేంద్రియములలో దోషం ఉంటుంటే ఇవన్నీ కూడా ప్రయోజనం ఉండదు. All your penance, meditation and sacred rituals are waste if you don't ఇవన్నీ కూడా sanctify the senses. బాహ్యమైనటువంటి ప్రాకృతికి సంబంధించినటువంటివి. They are all merely external, outer things.